వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిపై నియంత్రణ సాగించాలని చూస్తున్న ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఆ జలసంధి ఏ ఒక్క దేశానికి చెందినది అంతర్జాతీయ జలభాగమని, దానికి అందరికీ అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. వైట్ హౌస్ లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్యలు జరుగుతున్నప్పటికీ ఈ రవాణా మార్గాన్ని మూసివేయాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇటీవల అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో పాటు కఠినమైన ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్ సైనిక ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ట్రంప్ పేర్కొన్నాడు. మా దెబ్బకు వారి రక్షణ వ్యవస్థ కుప్పకూలింది, అందుకే దిగివచ్చి చర్యలకు కూర్చున్నారు. ప్రస్తుతం ఇరాన్ లో 250% ద్రవ్యోల్బణం ఉంది, వారి కరెన్సీకి విలువ లేకుండా పోయింది అని ట్రంప్ వివరించారు. ప్రపంచ శాంతి కోసం ఇరాన్ అణ్వస్త్రాలు పొందకుండా అడ్డుకుంటామని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ తన వ్యూహం గరిష్ట ప్రాణాంతకంగా ఉందని, ప్రస్తుతం ఇరాన్ నౌకాదళం పూర్తిగా పర్షియన్ గల్ఫ్ అడుగు భాగానికి చెందిందని అన్నారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ దౌత్యానికి తమ మొదటి ప్రాధాన్యమని, అయితే అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఇరాన్తో తుది ఒప్పందం పశ్చిమాసియాలోని విస్తృత దౌత్యంతో ముడిపడి ఉందని, అబ్రహాం ఒప్పందాల పరిధిలోకి సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు కూడా రావాలని ట్రంప్ ఆకాంక్షించారు.